ఉత్తరకంచిలో జనసేన జెండా ఆవిష్కరించిన జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు. ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సీరం శ్రీను, గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తరకంచి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమైందన్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 24 గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వంలాగా మాటల ప్రభుత్వం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, జనసేన నాయకులు రామకుర్తి కామేష్, గాబు సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, తలపంటి బుజ్జి, దలే జ్యోతి, మేకల కృష్ణ, పిల్ల పద్మరాజు, గంగిరెడ్ల మణికంఠ, అచ్చే వీరబాబు, గుండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో ఉత్తరకంచి గ్రామంలో మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రతిపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈరోజు బీజేపీని, తెలుగుదేశం, జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 4,500 కోట్లు నిధులతో 30,000 గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఈరోజు సందుకి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తూ ఉంది. ఏ గ్రామం వెళ్ళాలన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి. ఈరోజు 1,50,00,000 నిధులతో ఉత్తరకంచి నుండి పెద్దిపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. మరి రైతులు పండించిన పంటకి ఈరోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి 24 గంటల్లోనే ఈరోజు ప్రభుత్వం సొమ్ము రైతుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ జెండా ఒక గొడెసె నుండి రాజభవన్ వరకు బాటే మా గర్వగాథ.
ఈ జెండా పచ్చని పొలాల్లోనూ పల్లె బాటల్లోనూ ఎగిరి ప్రజల శ్వాస. జనసేన జెండా ఎగిరింది కాదు సుయి, ప్రజల ఆశలు ఎగిరాయి. ప్రతి తల్లి ఆశయాలు ఎగిరాయి. ప్రతి రైతు నిస్సహాయత గాల్లోకి ఎగిరి ధైర్యంగా నిలిచింది. ఈ జెండా మాకు గుర్తు చేస్తుంది సాధించలేని పని లేదు అని. వెనక్కి తగ్గే అడుగు మనది కాదని, ప్రతి అడుగు గుండె ధైర్యంగా చప్పుడైపోవాలంటుంది. ఈ జెండా ముందు మనం తల వంచము, మన హృదయాన్ని నిలువెత్తులో చూపుతాం. పవన్ కళ్యాణ్ గారి కళలు మన చేతుల్లో తాకాలి, మన ఓళ్ళలో మారాలి, మన ప్రజల జీవితాల్లో వెలగాలి. ఓ పార్టీ సైనికులారా, ఈ జెండా మన కాదన్న వాళ్లకు మన కృషితో జవాబివ్వాలి. ప్రతి ఊరి మైదానంలో ఈ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఇంటి కొమ్ము మీదుగా ఈ జెండా నిలవాలి. ప్రతి గుండెల్లో ఈ జెండా స్థానం సంపాదించాలి. ఇది మన శపథం. మన శ్వాస ఉంది జనసేనలో, మన ఆశ ఉంది జనసేనలో. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.